హేమ కాలక్షేపం కోసం కరుణకి కొత్త డిజైన్లో స్వెటర్ అల్లుతూ కూర్చుంది. చేతులు ఎంత నిదానంగా అల్లుతున్నాయో మెదడు అంత పదునుగా ఆలోచిస్తుంది. సుధాకర్ ఊరు వెళ్ళి 4 రోజులైంది. హేమ జీవితంలో ఒకప్పుడు మాధురి ప్రాణం కంటే మిన్నగా ఉండేది. రమేష్ పరిచయం పెరిగిన కొద్దీ మాధురి హేమకు దూరం అయిపోయింది. సుందరం ఆత్మీయుడే, కానీ విషయాలు అతనికి తను నోరు విప్పి చెప్పలేదు. హేమ విపరీతంగా ఒంటరితనం ఫీల్ అవుతున్న రోజుల్లో చిత్రంగా సుధాకర్ ప్రవేశించాడు. అతనితో కలిసి ఆలోచనలు పంచుకోవడంలో ఈ మధ్య ఎంతో సంతృప్తి పొందసాగింది. ఈసారి సుధాకర్ రాగానే తనకు ఏదైనా వ్యాపకం కల్పించమని అడగాలి. తన సంసార జీవితంలో అశాంతి ఉన్నట్లు అతనికి ఏమాత్రమూ తెలియకూడదు. తను రమేష్కి దూరంగా వెళ్ళడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ వీలు లేదు. అతని దగ్గర ఉంటూనే జీవితం వేరుగా విడదీసుకోవాలి. ఆర్థికంగా రమేష్ మీద దేనికి ఆధారపడకూడదు. అసలే కొద్ది రోజుల నుంచి దిగులుగా భారంగా ఉన్న హేమ మనసు భవిష్యత్తు గుర్తుకొస్తే మరింత కృంగిపోయినట్లుగా అవుతుంది. ఇంతలో టెలిఫోన్ గణగణ మోగింది. హేమ క్షణంసేపు లేవడానికి ఇష్టం లేనట్లుగా అలాగే కూర్చుండిపోయింది. కొద్దిసేపు మోగి ఫోన్ ఆగిపోయింది. రమేష్ ఇంట్లో లేడు. అతని కోసమే ఎవరో అయి ఉంటారు అనుకుంది. 2 నిమిషాల విరామం కూడా ఇవ్వకుండా మళ్లీ ఫోను గణగణ మోగసాగింది. అవతల గదిలో ఆడుకుంటున్న కరుణ పరిగెత్తుకొచ్చి రిసీవర్ తీసి అచ్చు రమేష్లా హుందాగా నిలబడి హలో అంది. అవతల వ్యక్తి ఎవరో తెలియదు గాని కరుణ తల ఊపుతూ ఉంది ఇక్కడే అంటూ మమ్మీ నీకే రా అంటూ పిలిచింది. హేమ అల్లిక సామాను పక్కన పెట్టి లేచొచ్చింది. హలో, ఎవరు? హేమేనా? అవతల నుంచి జయమ్మ గారి కంఠం వినిపించింది. హేమ గతుక్కుమంది. ఆవిడ నిన్నటి నుంచి ఎందుకో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మనమని 2 సార్లు కబురు పెట్టింది. ఆవిడ మాట్లాడబోయేదేమిటో తెలిసిన హేమ వెళ్ళలేదు. ఉదయం నౌకరొచ్చి జయమ్మగారు ఫోన్ చేశారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నప్పుడు కూడా ఇంట్లో లేరని చెప్పు అంది. కానీ కరుణ మూలంగా ఇప్పుడు పట్టుబడక తప్పలేదు. హేమ ఆవిడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే క్షమించాలి, నాకు ఇంట్లో పనితో బొత్తిగా తీరలేదు, అందువల్ల రాలేకపోయాను, రేపు తప్పకుండా వస్తాను అని చెప్పేసింది. అవతల ఆవిడ హేమ మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. ఏడుపు గొంతుతో హేమ అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనమైంది. నేను నువ్వు బజార్ ఎక్కే రోజు వచ్చింది. నేను చెబితే మీరెవ్వరూ వినలేదు, కనీసం నువ్వు కూడా జాగ్రత్త పడలేదు అంది. ఏమిటండి, ఏమైంది అంది హేమ కంగారుగా. హేమ, ఏం చెప్పను, చెప్పడానికి కూడా నోరు రావడం లేదు. ధీరాకి నెల తప్పింది. కాస్త బిగ్గరగా చెబితే ఈ మాట గాలిలో ఎక్కడ వ్యాపించిపోతుందో అన్నంత రహస్యంగా అందావిడ. హేమ కొయ్యబారినట్టు నిలబడిపోయింది. ఈ మాటలు విని నువ్వు ఎంత తల్లక్రిందులైపోతావో నాకు తెలియంది కాదు. నేను కూతురు కోసం ఏడుస్తుంటే నువ్వు నీ మొగుడు కోసం దిగులు పడుతున్నావు. అసలు మనిద్దరం అసమర్థులమే. ధీరను నేను గదమాయించి పెళ్లి చేయలేకపోయాను. నీ భర్తని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోయావు. అంతే హేమ. దేవుడు అతి తెలివి గలవాళ్లకు తెలివిహీనులకి ముడిపెట్టి వినోదం చూస్తాడు. ఇది మన దురదృష్టం. ధీర ఏమంటుంది అస్పష్టంగా అంది హేమ. ఏమంటుంది? తెలిసినప్పటి నుంచి పోయి గదిలో తలుపులు మూసుకుని కూర్చుని ఏడుస్తుంది. ఇప్పుడేమిటి చేయటం? ఎంతో నిస్సహాయంగా తడబాటుగా అడిగింది. అందుకే నీకు ఫోన్ చేసింది. ఎవరైనా మంచి లేడీ డాక్టర్ ఉంటే చూడు, గుట్టు చప్పుడు కాకుండా ఆ కాస్త విచ్చిత్తయ్యేటట్టు చూద్దాం. డబ్బు ఎంతైనా పర్వాలేదు, పని జరగడం ముఖ్యం. ఇది ధీర జీవితానికే కాదు, నీ సంసారానికి కూడా పెద్ద గండం. ధీరని ఒడ్డుకు చేరిస్తే గాని నువ్వు కూడా ఒడ్డుకు చేరలేవు. పెద్దదాన్ని చెబుతున్నాను. కనీసం నీ కూతురు ముఖం చూసైనా నువ్వు ఈ జాగ్రత్త పడాలి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. చూడు, ఈ విషయం రమేష్కి తెలియనివ్వకు, ఆవిడ హెచ్చరించింది. సరే. హేమ మెల్లగా ఫోన్ పెట్టేసింది. డబ్బు డబ్బు డబ్బు, డబ్బుతో అన్నీ మాఫీ చేయగలమని అనుకుంటారు వీళ్ళు. హేమ చిగురుటాకులా కంపించసాగింది. భూమి ఆకాశం ఏకమై దగ్ధమైపోతున్నట్టుగా, ఆ జ్వాలల్లో తను ఆహుతైపోతున్నట్లుగా అనిపించసాగింది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు సుధాకర్ ఇంటికి కొద్ది దూరంలో వచ్చి ఆగింది. రమేష్ కారు ఆపు చేసిన వెంటనే డోర్ తెరిచి దిగలేదు. జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి శ్రద్ధగా ఎన్నిక చేసినట్లుగా ఒకటి తీసి లైటర్తో వెలిగించుకున్నాడు. అతని చేతి వేళ్లు కొద్దిగా కంపిస్తున్నాయి. జీవితంలో ఏనాడు కలలో కూడా అనుకోని ఊహించలేని క్షణం ఎదురవుతుంది అతనికి. దాదాపు 3 నెలలుగా అతన్ని మహా అగ్నిలా దహిస్తున్న ఆలోచన కార్యరూపం దాలుస్తున్న నిమిషం రానే వచ్చింది.
ఎంతో దృఢచిత్తుడైన అతను పసిపాప కంటే బేలగా అయిపోతున్నాడు. మళ్ళీ అంతలోనే అతనిలో తెలియని కఠినత్వం పద నడు జాప్యం చేయకు అంటూ భుజాలు పట్టి ముందుకు తోస్తుంది. సంవత్సరాల తరబడి పడిన వేదన, అజ్ఞానంగా మనసులో ఎల్లవేళలా పొంచి ఉండే ఒంటరితనం ఈ రెండూ మాకు ప్రతీకారం కావాలి అంటున్నాయి. రమేష్ కారు దిగి లాక్ చేసి మెల్లగా సుధాకర్ ఇంటికొచ్చాడు. చెక్క కటకటాలున్న వరండా తలుపులు మూసి లోపలికి గడియపెట్టి ఉంది. రమేష్ వేళ్లతో టక్ టక్ మని శబ్దం చేశాడు. కాసేపటికి 15-16 సంవత్సరాలున్న నల్లటి కుర్రాడు ఒకతను వచ్చి తలుపు తీస్తూ ఎవరు కావాలి అన్నాడు. ఫణిభూషణ్ రావు గారు. ఆ పేరు చెబుతుంటే అతనికో ఎలాగో ఉంది. ఉన్నారు, కూర్చోండి. అతను లోపలికి వెళ్లబోతూ ఆగి మీ పేరు అన్నాడు. సుధాకర్ స్నేహితుడని చెప్పు. కుర్రాడు లోపలికి వెళ్ళి తిరిగొచ్చాడు. ఆయన భోజనం చేస్తున్నారు, అయిపోవచ్చింది, మిమ్మల్ని కూర్చోమన్నారు, కాగానే పిలుస్తాను అని వెళ్ళిపోయాడు. రమేష్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. సన్నని తీగ మీద జాగ్రత్తగా శరీరంలో అణువణువు బిగబట్టి నడుస్తున్న మనిషిలా ఉంది అతని స్థితి. లోపల నుంచి ఆయన కంఠం వినిపిస్తుంది. ఆ కుర్రాడేదో జవాబు చెబుతున్నాడు. భోజనం అయిపోయినట్లు సూచనగా ప్లేట్ల చప్పుడు వినిపిస్తుంది. 10 నిమిషాలు 10 యుగాలుగా నడిచాయి. కుర్రవాడొచ్చి భోజనం అయ్యింది, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అన్నాడు. రమేష్ వెంటనే లేవలేదు. ఈ 10 నిమిషాల నుంచి ఆ కుర్రాడిని బయటకు పంపించడం ఎలాగా అని అతని మనసు 1000 విధాలుగా ఆలోచిస్తుంది. ఇంట్లో ఫ్లాస్క్ ఉందా? ఉంది. దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? లేదని రమేష్కి తెలుసు. ఉంది, కాస్త దూరం. ఆలస్యమైనా పర్వాలేదు. రమేష్ జేబులో నుంచి 5 రూపాయల కాగితం తీసి కుర్రాడి చేతికిస్తూ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి 2 కప్పులు కాఫీ పట్రా. అయ్యగారికి చెప్పకు, డబ్బులు నన్ను ఇవ్వనివ్వరు, తెచ్చిన తర్వాత చెబుదువుగాని అన్నాడు. కుర్రాడు తల ఊపాడు. నువ్వు కూడా కాఫీ తాగిరా అన్నాడు రమేష్. 2 నిమిషాల అనంతరం రమేష్ ముందు నుండే ఆ కుర్రాడు ఫ్లాస్క్ పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. అతని ముఖం చూస్తే ఇంట్లోంచి కాసేపు చెర వదిలినట్లుగా హుషారుగా ఉంది. రమేష్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. రక్తం మరిగిపోతున్నట్లుగా ఉంది. అతని కాళ్ళు భూమికి అంటుకుపోయినట్లుగా, పాదాలు బలవంతంగా పెకలించి ఒకదాని వెంట ఒకటి వేస్తున్నట్టుగా అడుగులు కదిలాయి. వచ్చి ఆయన గది గుమ్మంలో నిలబడ్డాడు. లోపల చాలా తక్కువ కాంతిలో టేబుల్ లైట్ వెలుగుతుంది. రండి కూర్చోండి, సుధాకర్ ఊళ్ళో లేడు అంటూ ఆహ్వానించాడు. రమేష్ వెంటనే లోపలికి వెళ్ళలేదు. గుమ్మం మధ్యగా అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు ఆయన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. అతని అణువణువు కంపిస్తుంది. వణుకుతున్న చేతుల్ని కనిపించనివ్వకుండా ప్యాంటు జేబుల్లో పెట్టుకుని గుప్పెట్లు బిగబట్టాడు. ఎవరు? ఆయన నొసలు చిట్లించి చూశాడు. రమేష్ ముందుకి 2 అడుగులు వేశాడు. మాట మంతి లేకుండా నిలబడిన రమేష్ని చూడగానే ఆయనకి అనుమానం వేసింది. ఎవరు అని మరోసారి అంటూ మంచం పక్కన ఉన్న మేట నొక్కాడు. గదిలో పెద్ద లైటు వెలిగింది. స్పష్టంగా ఉన్న లైటు కాంతిలో గది మధ్యగా తెల్లటి బట్టలతో ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని దృఢంగా, ఆరోగ్యంగా, నిలువెత్తు మనిషిలా ఉన్న రమేష్ని చూడగానే ఆయన కళ్ళు వెడల్పయ్యాయి. నువ్వా అన్నాడు వెనక్కి తగ్గినట్లుగా. రమేష్ ఏమీ అనలేదు. మంచం మీద ఎముకల పోగుల నెరసిన తలతో అంటుకుపోయిన దవడలతో కూర్చుని ఉన్న ఆయన వంకే చూస్తున్నాడు. ఆయన్ని చూసి చాలా రోజులైంది. ఆ టీవీ దర్పం ఏవి అని విస్తుపోతున్నాడు అతను. నువ్వా, ఎందుకొచ్చావు ఇక్కడికి నిలదీసినట్లుగా అడిగాడాయన. రమేష్ ముఖంలో అనేక రకాల భావాలు ముప్పిరిగొంటున్నాయి. అతని గుండెల్లో కడలిని మించిన ఘోష ఏదో పొంగులెత్తుతున్నట్లుగా ఛాతీ కదులుతుంది. ఎడం చేత్తో కాలర్ సవరించుకుంటున్నట్లుగా తడుముకుని గుండెల మీద చెయ్యి వేసి రాసుకున్నాడు. మాట్లాడవే, నిన్నే, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకేం పని? గద్దించినట్లుగా అన్నాడాయన. చింత చచ్చినా పులుపు చావలేదు. మృగరాజు వార్ధక్యంతో బక్కచెక్కిన గర్జన ఏమాత్రం తగ్గలేదు. మిమ్మల్ని చూడడానికి. రమేష్ ఎలాగో గొంతు పెకలించుకుని సమాధానం చెప్పాడు. అతని కంఠం అతనికే కొత్తగా ఉంది. నన్ను చూడడానికా? ఏమిటి నువ్వు నన్ను చూసేది? లక్షాధికారి ఫణిభూషణ్ రావు బికారిలా ఎలా బ్రతుకుతున్నాడో చూద్దామని వచ్చావా? మీరు చేసిన పాపాలకు ఈ శిక్ష సరిపోతుందంటారా? నోర్మోయ్, నేనెవ్వరికీ అన్యాయం చేయలేదు. నీలా కొంపలు కోల్చలేదు. కొంపలు కోల్చలేదు? నిజమే.
కానీ వ్యక్తుల జీవితాలనే దోచారు. ఎంతోమంది అలో లక్ష్మణ అని ఏడ్చేలా చేశారు. ఖబర్దార్ అరిచినట్లుగా అన్నాడాయన. ఎవరికి చేసినా చెయ్యకపోయినా మీరు నాకు అన్యాయం చేశారు. ఆయన ఎంత అరుస్తున్నాడో అతని కంఠం అంత మృదు గంభీరంగా ఉంది. నీకా? నేనా? నీకు అన్యాయం చేశానా? నీకు మతి చలించినట్లుందే. అవును, దాదాపు అంత పనే అయింది. నేను నీకు అన్యాయం చేశానా? దొంగరాస్కెల్! అమాయకురాలైన మాధురిని వలలో వేసుకుని మమ్మల్ని సర్వనాశనం చేశావు. మాకు నిలువ నీడ లేకుండా చేశావు. నా కొడుకు పెళ్లి చేసుకోవాలి అనుకున్న పిల్లను ఎగరేసుకుపోయి వాణ్ణి విరాగిని చేశావు. అందుకు నీకు తగిన గుణపాఠం చెప్పకపోవడం, నిన్ను ఇంకా ప్రాణాలతో బ్రతికుండనివ్వడం నేను నిజంగానే అన్యాయం చేశాను. నాలో శక్తి ఉడిగిపోయింది. అందుకే ఈ రోజున ఇలా ప్రాణాలతో నా ముందుకొచ్చి నిలబడగలిగావు. నిన్ను ఆనాడే చెప్పు కింద నల్లిలా రాచుంటే ఈనాడు మాకు ఇంత అధోగతి పట్టేది కాదు. రమేష్ ముఖం కందగడ్డలా అయింది. అతనిలో సంకోచాలేవో ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఆఫ్టర్ ఆల్ మీరందరికీ చేసిన అన్యాయాల్లో ఇదెంత? డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పరువు పోతే తిరిగి పొందొచ్చు. కానీ మీరు జీవితాలనే బలి తీసుకున్నారు. అదిగో అదే వద్దన్నాను. పిచ్చి పిచ్చిగా వాగకు. ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెబుతున్నాను. నేను ఎవ్వరికి ఎలాంటి అన్యాయమో చేయలేదు. చేశారు చేశారు చేశారు. రమేష్లో బిగబట్టిన ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కనీసం నాకు తెలిసిన ఒక వ్యక్తికైనా మీరు చేశారు. ఎవరా వ్యక్తి? విసురుగా అడిగాడాయన. నా కన్న తల్లి, మా అమ్మ. పళ్ళ బిగువున అన్నాడతను. మీ అమ్మకా? నేనా? అవును. మీరు కాదనడానికి వీల్లేదు. అసత్యమని బుకాయించలేరు. రుజువులు నా దగ్గరున్నాయి. రుజువా? ఆయన ఇంకా తెల్లబోయాడు. అవును, ఇదిగో ఇది చూడండి. రమేష్ కంపిస్తున్న చేతులతో జేబులోంచి పర్స్ తీసి ఒక పాత ఉత్తరం తీసి ఇచ్చాడు. ఏమిటది? ఏముంది అందులో? మీరు మా అమ్మకు రాసిన ఉత్తరం. షటప్! నాకు అసలు ఆడవాళ్లకు ఉత్తరం రాసే అలవాటే లేదు. నేను చదివి వినిపించనా? చదువు, నాకేం భయం? బింకంగా చూశాడాయన. రమేష్ చదవడం ప్రారంభించాడు. జానకి. జానక? అదెవరు? శాంతం వినండి, మీకే గుర్తుకొస్తుంది. జానకి. నువ్వు రాసిన ఉత్తరం అందింది. సంగతులన్నీ ఆకలింపు చేసుకున్నాను. కానీ నువ్వు చెప్పిందంతా జరగని పని. నువ్వు కుర్ర మనసుతో బొత్తిగా ఊహల్లో విహరిస్తున్నావు. నెల తప్పిన నిన్ను నేను ఎక్కడైనా అజ్ఞాతంగా ఉంచి పురుడు పోసుకునేటట్టు చూడడమా? ఆ తర్వాత నీతో ఆ బిడ్డతో రహస్యంగా కాపురమా? ఇది ఎక్కడైనా జరిగే పనేనా? వైధవ్యం పొందిన నీకు పిల్లల మీద కోరిక ఉండడం హాస్యాస్పదంగా ఉంది. నాకు నీ మీద ప్రేముంది గాని నీ సంతానం పట్ల లేదు. పిల్లలు అంటే కట్టుకున్న భార్యకే కలగాలి, ఉంచుకున్న స్త్రీకి కాకూడదు. నా మాట విని నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ఆ కాస్త అడ్డము తొలగించేసుకో. నెలలు ముదరలేదు కాబట్టి ఎక్కువ బాధుండదు. పిల్లా పీచు అంటూ అర్థం లేని మమకారాలు పెట్టుకోకు. ఆడదానికి మగవాడి ఆదరం కంటే మించిన ఆనందం ఏదీ లేదు. నువ్వు తెలివిగలదానివైతే నా మాటలు అర్థం చేసుకుని ఈ బాదరబందీ వదిలించుకుంటావు. అందుకు ఇష్టం లేకపోతే ఎంతటితో నీకు నాకు సరి. మనం రహస్యంగా గడిపిన జీవితానికి ఆధారాలు ఎక్కడా లేవు. ఈ ఉత్తరం ఎవరికైనా చూపించి అల్లరి చేయాలి అని చూస్తే నీతో పాటు వాళ్లను ఏం చేయగలనో నీకు చెప్పడం అవసరం లేదు. నీకు అన్ని విధాల ఆనందం పంచిచ్చే నేను కావాలో, ఇంకా ప్రాణమే పోసుకొని ఆ శిశువు కావాలో ఆలోచించుకో. వచ్చే నెలలో భద్రాచలం వస్తాను నేను. నువ్వు అక్కడకు రావడమే నాకు సమాధానం అనుకుంటాను. ఇట్లు భూషణం. రమేష్ చదవడం పూర్తయింది. అతని నుదుట చిరుచెమటలు అలుముకున్నాయి. మంచం మీద ఫణిభూషణ్ రావు నిశ్చేష్టుడైనట్టుగా కూర్చుండిపోయాడు. ఇప్పుడు చెప్పండి, జానకి ఎవరో గుర్తు రాలేదా? ఈ ఉత్తరం నీ చేతిలోకి ఎలా వచ్చింది? నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా జన్మరహస్యం కొన ఊపిరితో ఈ చిరిగిపోయిన కాగితంలో నా కోసం ఎదురు చూస్తుంది అని నాకు తెలియదు. మా అమ్మకు ఆశ్రయం ఇచ్చిన దయామయుడి భార్య బేగం అనే ఆవిడ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నాకిచ్చింది. ఆవిడికి ఈ విషయం ఎప్పుడో తెలుసు. నేను తన భర్తకు పుట్టిన బిడ్డనే అనే భ్రమలో నన్ను కావాలనే ఉంచినట్లుగా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు నా రక్త సంబంధీకులు అనుకుని ఆవిడ కుటుంబానికి నేను సొంత కొడుకు కంటే మిన్నగా సాయపడ్డాను. ఇది బయటపడితే నేను మారిపోయి దూరం అయిపోతానేమో అని భయపడ్డానంది. అయితే నువ్వు పూర్తి చేయలేనట్లుగా ఆగిపోయారాయన. అవును,
మీరు నిర్దాక్షిణ్యంగా చంపేయమని ఆజ్ఞాపించిన ఆ శిశువుని నేనే. నువ్వు నువ్వు ఆ జానకి కొడుకువా? ఆయన దిగ్భ్రాంతి చెందినట్లుగా చూడసాగారు. అవును, ఆ జానకి కొడుకుని, మీ పాపఫలాన్ని, మీ అవినీతికి ప్రతిరూపాన్ని. రమేష్ ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా అయిపోయింది. నుదుటి మీద చెమటలు తుడుచుకుంటూ అన్నాడు, ఈ ఉత్తరం ఇప్పటికీ కనీసం 10 లక్షల సార్లైనా చదివి ఉంటాను. మా అమ్మ నిజంగానే మూర్ఖురాలు. మీరు చెప్పినట్లు చేసి ఉంటే ఎంతో బాగుండేది. నాకు ఈ జీవితం తప్పేది. ఒక ప్రాణిని భయంకరమైన వ్యాధి నుంచి తప్పించిన మనిషి అయి ఉండేది. కానీ ఆడదానికి పిల్లల పట్ల సహజంగా ఉండే మమకారం వల్ల మిమ్మల్ని తిరస్కరించింది. నాకు జన్మంటూ కలిగించింది. నా చిన్నతనం అంతా ఎంత ఒంటరితనం అనుభవించాను. నా అనేవాళ్ళు నాకు ఎందుకు లేకుండా పోయారు అని ఎంతో ఏడ్చాను. అమ్మ నీతి మాలింది అంటూ ఎంత తిట్టుకున్నాను. దీనికి దీనికంతటికీ కారణం మీరే. ఈ లోకంలో మీలాంటి కామాంధులు ఉన్నంత వరకు క్షణక్షణం నాలాంటి వాళ్ళు 1000 మంది జన్మిస్తూనే ఉంటారు. ఈ సంఘానికి నిర్దోషులైన వాళ్లను ఏసరించడమే తప్ప మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను శిక్షించడం ఏమాత్రమూ తెలియదు. మేము ఏం పాపం చేశాం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టినట్లే మేము పుట్టాం. పుట్టిన తల్లిదండ్రుల ప్రేమ నుంచి మేమెందుకు దూరం కావాలి? మేం చేసిన తప్పేమిటి? మమ్మల్ని మీరంతా చీడపురుగుల్లా ఎందుకు చూస్తున్నారు? మా గురించి చెప్పడానికి మా తల్లులు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మమ్మల్ని కనడం కంటే చావడం నయమని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? పుట్టిన పసికందుల్ని చంపి చెత్తకుండీల్లో చెట్ల చాటున ఎందుకు పారేయాలి? పరువు కోసం, పిల్లల కోసం పతివ్రతల్లాంటి భార్యలు కావాలి. సరదా కోసం, హుషారు కోసం ఉంపుడుగత్తెలు కావాలి. ఇలాంటి రాక్షసులు ఉన్నంతకాలం సంఘంలో కలుపు మొక్కల్లా మేము పెరుగుతూనే ఉంటాం. దీనికంతటికీ కారణం ఒక్కటే, మీలాంటి పెద్ద మనుషులకి నిజంగా నీతిగా బ్రతకాలి అనే నిష్ట లేదు, నిగ్రహం లేదు. నీతిమంతుడు అని 10 మంది చెప్పుకునే మెప్పుకోలు కావాలి. దానికోసం పెద్ద మనిషి అనే బురఖా తగిలించుకుంటారు. పైకి చూస్తే రాముడిలా ఏకపత్ని వ్రతులు, ఆంతర్యం చూస్తే రావణాసురుడి కంటే హీనం. ఫణిభూషణ్ రావు మంచం మీద పిల్లిలా ముడుచుకుపోయినట్టుగా కూర్చుని ఉన్నాడు. ఆయన కంటికి ఆవేశంతో, ఆగ్రహంతో గట్టిగా మాట్లాడుతూ ఆజానుబాహుగా ఉన్న రమేష్ బెబ్బులులా కనిపించాడు. ఎన్నేళ్ల నుంచో తను చేసిన తప్పులన్నీ ఒక్కటయి ప్రాణం పోసుకుని అతని రూపంలో వచ్చి నిలబడి నిలదీస్తున్నట్లుగా ఉంది. సుధాకర్ లేని సమయం చూసొచ్చాడు. ఏం చెయ్యడు కదా. ఆయన గుండెల్లో వణుకులాంటిది ప్రారంభమైంది. అస్పష్టంగా ఉన్న కంఠంతో మెల్లగా దీనంగా అన్నాడు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను బ్లాక్మెయిల్ చేయడానికా? నా దగ్గర డబ్బేమీ లేదు. ఉన్నదంతా ముందే దోచుకున్నావుగా. రమేష్ హతాశుడైనట్లు చూశాడు. డబ్బా? డబ్బెవరికి కావాలి? మరి ఇంకేం కావాలి? సుధాకర్తో నా గురించి మీరు చెప్పాలి. నేను ఎవరినో అతనికి తెలియాలి. ఆ తెలియచెప్పాల్సిన బాధ్యత మీది. ఫణిభూషణ్ రావు గుంటపడ్డ కళ్లల్లో అసహ్యం భగ్గుమంది. చిచ్చి, నీ గురించా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. జరుగుతుంది, జరిగి తీరాలి. రమేష్ ఆయన మంచం దగ్గరగా వచ్చాడు. ఆయన బెదురుగా చూశాడు. చెప్పకపోతే ఏం చేస్తావు? నన్ను చంపుతావా? నీ వరుస చూస్తే అదేదో మనసులో పెట్టుకునే వచ్చినట్లుంది. రమేష్ వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగాడు. ఆయన కుంచుకుపోతున్న ముఖంతో అన్నాడు, చిచ్చి, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం. పోవతలకి పొదవలేదా? రమేష్ నిర్విణ్ణుడైనట్టు నిలబడ్డాడు. పాండు, పాండు, గొంతు చించుకుని అరిచాడాయన. పాండు లేడు, బజారుకు వెళ్ళాడు. ఇప్పుడే రాడు. ఆయన కళ్ళల్లో భయం రెపరెపలాడింది. అయితే నువ్వు చంపడానికే వచ్చావు. సుధా, సుధా, అయ్యో! రమేష్ చూస్తూ ఉండగానే ఆయన గిలగిలా తన్నుకోసాగాడు. సుధా, నా దగ్గరకు రా. కడసారిగా చూడనీరా తండ్రి. నా ప్రాణం పోతుంది. సుధా! ఆయన ఆక్రోశిస్తున్నట్లుగా అరవసాగాడు. నోటి వెంట నొరగ వచ్చి మాట ముద్దగా అయిపోయింది. రమేష్ చప్పున వెళ్ళి పొదవి పట్టుకున్నాడు. అతనికి క్షణంసేపు చాలా కంగారనిపించింది. ఆయన ప్రాణం పోతుందేమో అనుకున్నాడు. ఇంతలో పాండు రానే వచ్చాడు. ఆయన కేకలు వాకిట్లోకి వినిపిస్తున్నాయి. ఏమిటి సార్, ఆయనకి ఫిట్స్ వచ్చినట్లుందే అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి. అలా పట్టుకో ఈయన్ని. నేను డాక్టర్ గారికి వెంటనే ఫోన్ చేస్తాను ఆదుర్దాగా అన్నాడు రమేష్. ఏమీ అవసరం లేదు సార్. పాండు వెళ్ళి అల్మరాలో నుంచి సీసా ఒకటి తెచ్చి మూత తెరిచి ఆయన ముక్కు దగ్గర బలంగా నొక్కి పట్టాడు. కొద్దిసేపటికి ఆయన అరుపులు, ఏడుపు, గిలగిలా తన్నుకోవడం తగ్గిపోయాయి. ఒక అరగంట ఆగితే ఆయన మామూలుగా అవుతారు అన్నాడు పాండు. ఇది అతనికి అలవాటే అన్నట్లుగా.
రమేష్ జేబురుమాలతో ముఖం తుడుచుకుంటూ వచ్చి యువతల గదిలో కూర్చున్నాడు. పాండు కాఫీ తెచ్చిచ్చాడు. థ్యాంక్స్ అప్రయత్నంగా అనేశాడు. పాండు చిల్లరివ్వబోయాడు. ఉంచుకో అన్నాడు. 10 నిమిషాల తర్వాత పాండు ఇంకా పర్వాలేదని గట్టిగా చెప్పడంతో రమేష్ లేచి వచ్చేశాడు. సుధాకర్ గారు వస్తే ఎవరని చెప్పను సార్. రమేష్ అని చెప్పు. రమేష్ గబగబా కారు దగ్గరకు వచ్చాడు. కారు దగ్గర అచేతనంగా నిలబడిపోయాడతను. తరువాత మెల్లగా కారు డోరు తెరిచి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. మాటి మాటికి చూపు అస్తవ్యస్తంగా అవుతున్నవాడిలా కళ్ల మీద చేత్తో గట్టిగా రాసుకోసాగాడు. అతను ఎంతో ఆశతో ఎదురుచూసిన క్షణం వచ్చి వెళ్ళిపోయింది. అతను ఆశపడినట్లు ఫణిభూషణ్ రావు నువ్వా అంటూ దగ్గరకు తీసుకోలేదు. తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమ్మరలేదు. ఆయన స్పర్శలో కరిగిపోయి ఆయన ఒళ్ళో తలదాచుకుని ఒక్కసారి ఏడ్చేయాలి అన్న కోరిక ఎండమావిలా అలాగే ఉండిపోయింది. రమేష్ గుండెల్లో మహారణ్యాలు తగలబడుతున్నాయి. వాటి జ్వాలల్లో చిక్కుబడిపోయిన లేడికోనలా ఉంది అతని మనసు. రమేష్ కారు దిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చున్న పిఏ ఎదురొచ్చాడు. సార్, రేపు మీరు పూనా మీటింగుకు వెళ్ళవలసిన అసలు ఫైల్స్ మర్చిపోయారు, ఇదిగో అంటూ అందించాడు. ఓ ఐఎమ్ సారీ, థ్యాంక్స్ అన్నాడు. రమేష్కి హఠాత్తుగా తెల్లవారుజామున పూనా వెళ్లాల్సిన ప్రయాణం గుర్తుకొచ్చింది. బొత్తిగా వాయిదా వేయడానికి కానీ వెళ్లకుండా ఉండడానికి కానీ వీల్లేని ప్రయాణం. అతనికి చెప్పలేనంత అలసటగా, భరించలేనంత విసుగ్గా అనిపించింది. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు లేచి బయలుదేరకపోతే అక్కడికి టైంకి చేరుకోలేడు. పిఏ అందించిన 2-3 అర్జెంటు కాగితాల మీద చకచకా సంతకాలు పెట్టిన అతను క్షణంసేపు ఏదో ఆలోచించిన వాడిలా టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు. నెంబర్ డయల్ చేశాడు. అవతల నుంచి కంఠం వినిపించసాగింది. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు లేపండి అని చెప్పి పెట్టేశాడు. అతను స్నానం చేసి భోజనానికి వచ్చేసరికి వంటకుర్రాడు ఒక ప్లేటే పెట్టి వడ్డిస్తున్నాడు. అమ్మగారు భోజనం చేశారా అన్నాడు కూర్చుంటూ. లేదు, ఒంట్లో బాగోలేదట, తిననని చెప్పారు. కరుణ నిద్రపోయిందా? వంటకుర్రాడు తల ఊపాడు. రమేష్ నిట్టూర్పు విడిచాడు. ఆ క్షణంలో హేమ మీద అతనికి చాలా కోపం వచ్చింది. హేమ ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. ఇదివరకు ఎంత పొద్దుపోయినా సరే ఎదురుగా కూర్చుని కబుర్లు చెబుతూ వడ్డించేది. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. ఇంటికొస్తే కంటికి కనిపించను కూడా కనిపించదు. ఏ గదిలోనో ఏ మూల ఉంటుంది. హేమలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అతనికి అర్థమే కావడం లేదు. అతని భోజనం సగంలో ఉండగా హేమ అక్కడికొచ్చింది. రమేష్ చూడనట్లు ఊరుకున్నాడు. హేమ కూడా అతని వైపు సూటిగా చూడలేదు. రమేష్, రేపు నేను ఊరు వెళ్తున్నాను అంది. ఏ ఊరు? తలెత్తకుండానే అడిగాడు. ఇంకే ఊరుంది నాకు? ఇందుపల్లె. రమేష్ క్షణం సేపు మాట్లాడలేదు. గిన్నెలోంచి సాంబారు శ్రద్ధగా వేసుకోసాగాడు. రేపు ఉదయం వెళ్తున్నాను, తలెత్తి ఏటో చూస్తూ అంది. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు అని చెప్పాను, గుర్తులేదా? అయినా ఒంట్లో బాగోలేందానివి ఊరెలా వెళ్తావు? హేమ సమాధానం చెప్పలేదు. 1 నిమిషం ఆలోచనగా చేతి వేళ్లవైపు చూసుకుంటూ నిలబడింది. పాలిపోయినట్లున్న ఆ ముఖంలో ఏవేవో భావాలు తరుముకొచ్చాయి. రమేష్ వైపు తిరిగి తీవ్రంగా ఏదో అనడానికి నోరు తెరిచింది కానీ మళ్ళీ అంతలోనే విరమించుకున్నట్లుగా విడివడిన పెదవులు మూసుకున్నాయి. అయినా అసలు ఇంత అర్జెంటుగా వెళ్ళాలి అనుకోవడానికి అంత అవసరం ఏమొచ్చింది? నేను వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్ కాబోలు నాకు. వ్యంగ్యంగా వచ్చాయి అతని మాటలు. హేమ గిర్రున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్ ఆగ్రహం రెట్టింపైంది. అసలే అయిష్టతతో కూర్చున్న భోజనం మరింత వెగటుగా తోచింది. ప్లేట్లో చెయ్యి కడిగేసుకుని లేచాడు. పైన గదిలోకొచ్చి బట్టలు సర్దుకున్నాడు. అతనికి హఠాత్తుగా హేమను తన వెంట తీసుకువెళ్ళాలి అనిపించింది. వెళ్ళి మధ్య గదిలో తలుపు తోసి చూశాడు. అది హేమ గదిలోకి గడియపెట్టుంది. గుమ్మంలోంచి తిరిగి హేమ గదిలోకి వచ్చాడు. హేమ గదిలో కిటికీ రెక్కకి తలానించి బాహ్య ప్రపంచం అంతా మర్చిపోయిన దానిలాగా శూన్యంలోకి చూస్తూ నిలబడింది, సర్వం పోగొట్టుకున్నట్లుగా. అలా దీనంగా నిలబడి ఉన్న హేమని చూడగానే అతని మనసు చివుక్కుమంది. హేమకి తను ఏం తక్కువ చేశాడని ఈ ఉదాసీనత్వం? హేమ, మృదువుగానే పిలిచాడతను. హేమ ఉలిక్కిపడ్డట్లు ఇటు తిరిగింది. రమేష్ని చూడగానే నిటారుగా అయింది. రేపు ఉదయం నేను పూనా వెళుతున్నాను, నువ్వు కూడా బయలుదేరి నాతో వద్దు గాని. నేను రాను. ఎందుకని? ఇందుపల్లి వెళ్తున్నాను అని ఇందాకే చెప్పాను. వెళ్ళడానికి వీల్లేదని నేను చెప్పానుగా.
నువ్వు నన్ను పట్టి బంధించలేవు. రమేష్ 2 అడుగులు ముందుకు వేశాడు. ఏమిటి నీ మొండితనం? నేను అవును అన్నది కాదనడమేనా నీ పని? ఊహు. నువ్వన్న ప్రతి మాటకి డూడు అనడమే నా పని. అదే నాకు చేత కావడం లేదు. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో ఉండి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం కూడా మంచిది కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈరోజు అన్నయ్య వాళ్ళని చూడొద్దు అని ఆజ్ఞాపిస్తావు. రేపు గది గుమ్మం దాటి బయటికే రావద్దంటావు. నీ దృష్టిలో నేను ఒక ఆటబొమ్మనైపోయాను. నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనే ఆహంలో ఉన్నావు. భార్య అంటే ఇంటికి కాపలా కాసే కుక్క అనుకునే మగవాళ్లల్లో నువ్వు ఒకడివయ్యావు. అసలు మనిద్దరం సఖ్యంగా కాపురం చేసిందెప్పుడు? పెళ్ళైనప్పటి నుంచి మనిద్దరి నమ్మకాలు విలువలు వేరుగా ఉంటూనే వచ్చాయి. అయినా రాజీ పడ్డాను. దేనికి? కరుణ కోసం. కానీ కరుణ కోసం నేను రాజీ పడిన కొద్దీ నీకు లోకువైపోయాను. నేను ఇందుపల్లి వెళితే తిరిగి రావడానికి వీల్లేదు అని నువ్వన్నమాట నాకు బాగా గుర్తుంది. అలా ఎందుకన్నావో కూడా నాకు బాగా అర్థమైంది. నేను నేను తిరిగి రాదలుచుకోలేదు. రమేష్ చెప్పున హేమ దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. నీకేమైనా మతిపోయిందా? హేమ ఒక్క విదిలింపుతో అతని చెయ్యి విదిలించేసుకుంది. హేమ కళ్ళల్లో కనిపిస్తున్న అసహ్యానికి చకితుడైనట్లుగా వెనక్కి తగ్గాడు. హేమ రోషంగా అంది, నాన్న వాళ్ళకి దూరం అవడం అంటే ఏమిటో నీకేం తెలుసు? ప్రాణ స్నేహితురాల్ని పోగొట్టుకోవడంలో ఉన్న బాధ ఎలాంటిదో చెప్పినా గ్రహించలేవు. దిక్కు మొక్కు లేకుండా పెరిగిన నీకు నా అనే వాళ్ళ ఆత్మీయత అభిమానం అంటే ఏమిటో తెలియవు. చెప్పినా అర్థం కావు. అది నీ తప్పు కాదు, నీ పుట్టుక తప్పు, నీ రక్తంలో ఉన్న. నోర్మయ్! రమేష్ అరిచాడు. హేమ చెంప చెళ్ళుమంది. ఇంకొక మాట మీరెవ జాగ్రత్త. అతని మొహం ఆవేశంతో కందిపోయింది. హేమ చెంప పట్టుకుని నోట మాట రాని దానిలా కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది. అవును హేమ, అవును. నువ్వు నిజం చెప్పావు. నాకెవ్వరూ లేరు. నిజమైన ఆత్మీయత అంటే ఏమిటో నాకు తెలియదు. అదంతా నీ దగ్గర దొరుకుతుంది అని భ్రమపడ్డాను. కానీ కానీ చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావు. అందరిలా నన్ను ఉపయోగించుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా మీద ప్రేమతో కాదు, అన్నయ్య అప్పుల పాలు కాకుండా ఉండడానికి. ఆ రోజున ఈ నిజం గ్రహించలేని మూర్ఖుణ్ణైపోయాను. మీ అన్నయ్య క్షేమం కోసం నా మీద ప్రేమ నటించావు. నన్ను పట్టుకు ప్రాకులాడావు. నా మెడలు వంచి ఈ పెళ్లిలోకి దింపావు. కానీ కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఏం లోటు చేశానో చెప్పు? మహారాణిలా చూశాను. ఐశ్వర్యం సంపాదించి పెట్టాను. అంతస్తు కల్పించాను. ఇంతకంటే ఏ మగాడైనా భార్యకు ఇచ్చేదేముంది? రమేష్ హేమ చెయ్యి పట్టి దగ్గరికి గుంజాడు. మాట్లాడు, సమాధానం చెప్పు, చెప్పవే అన్నాడు. రమేష్, ఇక మనం మాట్లాడుకోవాల్సినవేమీ లేవు. అన్నీ అయిపోయాయి. ఇంక చాలు, వదులు. ఏడుపు బిగబట్టిన స్వరంతో హేమ అతని చేతుల్లోంచి తన చేతిని గింజుకుంది. కానీ రమేష్ వదల్లేదు. మరింత దగ్గరకు లాక్కున్నాడు. నేను నీకు ఏమి లోటు చేశానో చెప్పవే? ఇందుపల్లి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ వరస. ఎంత మారిపోయావు. ఊరి నుంచి వస్తూనే గదిలో మంచాలు తీసి పారేశావు. నా స్పర్శ గిట్టనట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఒక్కసారి నా పుట్టుక, నా రక్తం నీకు గుర్తుకొచ్చాయా? ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తరువాత. అవును, నీ హఠమంతా సహించడం నా అసమర్థత. 3 నెలలకు పైగా భార్య ఉండి బ్రహ్మచర్యం అవలంబించడం నా తెలివి తక్కువతనమే. నీలాంటి వాళ్ళని అస్సలు నోరెత్తనివ్వకూడదు. రాక్షసత్వంతో అణిచుంచాలి. ఇక నుంచి నువ్వు నాకు ఆటబొమ్మవై. నా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచి తీరాల్సిందే. నా ఇష్టం లేకుండా ఇందుపల్లె కాదు కదా, గది గుమ్మం కూడా దాటలేవు. అతను హేమని ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. రమేష్, వదులు, నీకే చెప్పేది. హేమ బలంగా పెనుగులాడిన కొద్దీ అతని చేతులు బిగిశాయి. నీకే చెప్పేది, వదలమంటుంటే నీకు కాదు? చిచ్చి, సిగ్గులేదు? సిగ్గా? భార్యను దగ్గరకు తీసుకోవడానికి భర్తకు సిగ్గెందుకు? అందులోనూ 3 నెలల వియోగం తరువాత. రమేష్ చేతులు హేమ చుట్టూ పెనవేసుకుని గుండెలకు అదుముకున్నాయి. అతని గుండెల్లో బొసలు కొడుతున్న కసి, ఆగ్రహం క్రమంగా కోర్కెగా, ఉద్రేకంగా మారాయి. హేమని ఒక చేత్తో బంధించి వంగి రెండో చేయి చాచి స్విచ్ నొక్కాడు. గదిలో వెలుగుతున్న టేబుల్ లైట్ ఆరిపోయింది. ఒక్కసారిగా వచ్చిన చిమ్మ చీకటి హేమకి మృత్యువులా కనిపించసాగింది. హేమ నర నరంలోనూ అసహ్యం, అతని అణువులోనూ కసి, మిళితమైన ఉద్రేకం. హేమ రెట్టింపు శక్తి తెచ్చుకుని అతని చేతుల్లోంచి విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేయసాగింది. కానీ సాధ్యపడలేదు. అతని చేతుల్లో బందీగా చిక్కిపోయిన హేమకి దుఃఖం, అభిమానం ముంచుకొచ్చేశాయి. పక్క గదిలో నుంచి టెలిఫోన్ గణగణలాడుతూ మోగింది. గాఢ సుషుప్తిలో ఉన్న రమేష్ బద్ధకంగా, అయిష్టంగా కళ్ళు విప్పాడు. 4 అయిపోయింది లెమ్మని హెచ్చరిస్తున్నట్లుగా ఫోన్ ఆగకుండా మోగుతుంది. రమేష్ కుడి చేయి చాచి టేబుల్ లైట్ స్విచ్ నొక్కాడు. గదిలో పల్చటి కాంతి వెలిగింది. టేబుల్ మీద అందమైన చిన్న గడియారం 4 చూపిస్తుంది.
ఒక్క క్షణం అతనికి వెళ్లాల్సిన ఊరు ప్రయాణం మానేసి మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోవాలనిపించింది. కానీ అది క్షణికం మాత్రమే. మరుక్షణంలో హేమ మెడని చుట్టి దగ్గరకు హత్తుకుని ఉన్న ఎడమ చేతిని మెల్లగా హేమకు ఎక్కడ మెలకువ వస్తుందో అని భయపడిన వాడిలా అతి సున్నితంగా తప్పించాడు. తన ఛాతీకి ఆనుకుని ఉన్న హేమ తలను జరిపి దిండు మీద ఆనించి లేచాడు. కాళ్ల దగ్గర చెదిరిపడి ఉన్న మెత్తటి రగ్గు తీసి హేమకు కప్పి ఒక క్షణం హేమ ముఖం మీద నుంచి కళ్ళు తిప్పుకోలేని వాడిలా అలాగే నిలబడిపోయాడు. గాఢ నిద్రలో సొమ్మసిల్లినట్లుగా ఉన్న హేమ ముఖం అతను ఇంతకు మునుపు ఎప్పుడూ చూడనంత అందంగా కనిపించింది. ఒక్కసారి ఆ చెంపలు నిమరాలని ఎంతగానో అనిపించింది. హేమను నిద్రలేపి గాఢంగా ముద్దు పెట్టుకుని నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పాలి అన్న కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాడు. రమేష్ టేబుల్ లైట్ తీసేసి గది తలుపులు చేరవేసి యువతలకొచ్చాడు. మరో పావుగంటలో అతను స్నానం చేసి కాఫీ తాగి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్న అతనికి కుడివైపు చెంప మీద హేమ గోరు గీసుకుపోయిన ఎర్రటి చాలా స్పష్టంగా కనిపించింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. హేమ అసలు ఏమాత్రం గోళ్లు ఉండనిచ్చేది కాదు. తనే ఒకసారి కొద్దిగా పెంచుకుంటే వేళ్లు ఇంకా అందంగా ఉంటాయని చెప్పాడు. ఆ సలహాకి ఇది శాస్తి. హేమ స్పర్శలో ఏదో మాంత్రిక శక్తి ఉంది. అతని చికాకులన్నీ తీరిపోయినట్లుగా, గుండెలను అదుముతున్న భారం తొలగిపోయి తేలికపడ్డట్లుగా మనసు ఉల్లాసంగా ఉంది. గదిలో నుంచి వెళ్లబోతున్న రమేష్ ఆగాడు. ఏదో తోచినట్లుగా జేబులోంచి డైరీ తీశాడు. అందులో నుంచి ఒక పేజీ చించి గబగబా దానిమీద ఇలా రాశాడు. హేమ, నేను ఊరు వెళ్తున్నాను. రాత్రి ప్రవర్తన మొరటగా అనిపిస్తే క్షమించు. భయంకరమైన హాలాహలం లాంటి సత్యం ఒకటి నాకు తెలిసింది. నేనది మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. అక్కడ నాకేమాత్రం తీరిక చిక్కినా నీకు ఫోన్ చేస్తాను. రాత్రి నేను ఆగ్రహించి అన్న మాటలన్నీ మర్చిపో. నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే. నీ రమేష్. రమేష్ హేమ గదిలోకి వచ్చాడు. హేమ లేవగానే కనిపించేటట్టుగా ఆ కాగితాన్ని ఎదురుగా టేబుల్ మీద పెట్టి దాని మీద హేమకు ఎంతో ఇష్టమైన అగరొత్తులు వెలిగించే గంధపు చెక్క ఏనుగుని ఎత్తుగా పెట్టి యువతలకు వచ్చేశాడు. అతను గది బయటకొచ్చి మెట్లైనా దిగక మునిపే కిటికీలో నుంచి రయ్యన వీచిన గాలికి కాగితం రెపరెపలాడడంతో ఏనుగు కదిలి కిందకు దొర్లింది. కాగితం ఎగిరి కిటికీ అంచుకి తాకి 1 నిమిషం బయటకు వెళ్లడమా మానడమా అన్నట్లు ఆగిపోయింది. మరోసారి రివ్వున వచ్చిన గాలి కాగితాన్ని తనతో బలంగా లాక్కుపోయినట్లు బయటికి లాగేసింది. వలయాకారంగా గాలిలో కలిసి కాసేపు నాట్యం చేసిన కాగితం ఇంతలో హఠాత్తుగా వానచినుకులు యుద్ధ సైనికుల్లా ముట్టడించడంతో ఎంతో ప్రయత్నం మీద కాస్త దూరంగా ఎగిరి ఆ పైన సాధ్యం కానట్లుగా ఆగిపోయి తడిసి ముద్దయిపోయింది. డ్రైవర్ రమేష్ సామాన్ తెచ్చి కారులో పెట్టాడు. అరే, వాన పడుతుందే. రమేష్ జల్లుగా ప్రారంభమైన వానను తప్పించుకోవడానికి గబగబా 2 అంగల్లో కారు దగ్గరకొచ్చి లోపల కూర్చుంటూ అన్నాడు. అవును సార్, పెద్దవానే వచ్చేటట్టుంది. డ్రైవర్ డోర్ వేసేస్తూ అన్నాడు. కారు కదిలింది. తను ఎంతో ఆర్తిగా హేమను దాదాపు క్షమార్పణ కోరుతూ రాసిన కాగితం తన కారు చక్రాల కిందే తడిసి నలిగిపోయిందని తెలియని రమేష్ ఎంతో తృప్తిగా హాయిగా సీటులో వెనక్కి వాలి జారగిల పడినట్లుగా కూర్చున్నాడు. అతని చెయ్యి ఎంతో ఆప్యాయంగా చెంప మీద హేమ గోరు గీసుకుపోయిన చోట తడుముకుంది.